అందరికీ మరణాత ప్రార్థనతో ఆరంభించుకున్నాము. తండ్రి అయిన తండ్రికి, కుమారుడైన తండ్రికి, ఆత్మైన తండ్రికి, ఆది యందు ఇప్పుడు ఎల్లప్పుడు గాయన ఎందు ఉండినట్లు ఘనత, కీర్తి, మహిమ, ప్రభావములు ఆయనకి కలుగుగాక. ప్రేమ స్వరూపమైన మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధ పావనామానికి వందనాలు స్తోత్రములు ఆయన. మరొక రోజున నాకు నీకు దానంగా అనుకరించిన దానికర్త, నేను ఆత్మతో సత్యంతో ఆరాధించటకు నీ పాద సన్నిధిలోనికి ఆకర్షించుకున్న బలవంతులైన దేవానికి వందనాన్ని స్తుతించున్నాను తండ్రి. నీ త్రిత్వ సన్నిధికి బలంగా తీర్చివేయండి. దైవజన ప్రవక్తల పశువుల ఆత్మను దేవదూతల సంచారం ఇక్కడ వచ్చింది ప్రభా. అనే ద్వారా మీరు మహిమ అందుకునే దేవ, అది ఉన్నంత వరకు మీ ఆత్మ సహాయం మాకు మెండుగా అనుకరించండి. మీరు అక్క అతి సమీపం కాబట్టి ప్రభా, ప్రతిదినము మనం మెలకువబడిన స్థితి ప్రభా అందరికీ దయచేసి మీరు అక్కడ మేఘమత గల ధన్యత చేయమని వరుడు గారు వేస్తున్నామని ప్రార్థనలు వచ్చిన పరమ తండ్రి. ఆమె పాటలు పాడుకుంటూ దేవుని స్తుతిద్దాము. క్రైస్తవ కీర్తన ఉంది. స్తుతి చేయాలండి రండి సోదరులారా, స్తుతి స్తుతులు చేయాలండి. స్తుతుల వెనుక స్తుతులు చేయ స్మృతి కృతజ్ఞత ఊరును. మతి కడకు మోక్షంబు తట్టు మల్లునప్పుడు లగనము స్తుతి చేయాలండి రండి సోదరులారా, స్తుతి స్తుతులు చేయాలండి. ఈ కాడా స్తుతి సాగాదు, మనము వెళ్ళు ఆ కాడా స్తుతి సాగును. ఇక్కడనే స్తుతి చేయ సాగుటకెంతయును యత్నంబు చేసిన, ఎక్కడా లేనట్టి శ్రమలు ముక్క ముక్క లైపోవు. స్తుతి చేయాలండి రండి సోదరులారా, స్తుతి స్తుతులు చేయాలండి. స్తుతుల వెనుక స్తుతులు చేయ స్మృతి కృతజ్ఞత ఊరును. మతి కడకు మోక్షంబు తట్టు మల్లునప్పుడు వెళ్ళగలము. స్తుతి చేయాలండి రండి సోదరులారా, స్తుతి స్తుతులు చేయాలండి. అన్నత మోషన్ ఫస్ట్ కీర్తన నుండి 9వ పాట. ఊహించలేని మేలులతో. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. వర్ణించగలనా నీ కార్యముల్, వివరించగలనా నీ మేలులన్. వర్ణించగలనా నీ కార్యముల్, వివరించగలనా నీ మేలులన్. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని మేలుతో నా హృదయం తృప్తిపరచినావు. రక్షణ పాత్రనెత్తి నిన్ను స్తుతింతును. మేలుతో నా హృదయం తృప్తిపరచినావు. రక్షణ పాత్రనెత్తి నిన్ను స్తుతింతును.
వర్ణి వర్ణించగలనా నీ కార్యములు, వివరించగలనా నీ మేలులను, వర్ణించగలనా నీ కార్యములు, వివరించగలనా నీ మేలులను, ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. ఊహించలేని అన్నత వాక్యం చదువుతున్నాండి. నిర్గమకాండము 18వ అధ్యాయం మొదటి నుంచి వరకు చదువుకుంటున్నాం. దేవుడు మోషేకును తన ప్రజలైన ఇశ్రాయేలీయులకును చేసినదంతయు యెహోవా ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి వెలుపలకు రప్పించిన సంగతియు మిద్యాను యాజకుడును మోషే మామయ్యనైన యిత్రో విన్నప్పుడు, మోషే మామయ్య అయిన ఆ యిత్రో తన యొద్దకు పంపబడిన మోషే భార్య అయిన సిప్పోరాను ఆమె ఇద్దరు కుమారులను తోడుకొని వచ్చాను. అతడు అన్య దేశంలో నేను పరదేశం అనుకుని వారిలో ఒకరికి గెర్షోము అని పేరు పెట్టాను. నా తండ్రి దేవుడు నాకు సహాయమై ఫరో కత్తివాత నుండి నన్ను తప్పించను అనుకొని రెండవ వారికి ఎలియాజరు అని పేరు పెట్టాను. మోషే మామయ్య అయిన యిత్రో అతని కుమారులు ఇద్దరిని అతని భార్యను తోడుకొని అరణ్యంలో దేవుని పర్వతం దగ్గర దిగిన మోషే వద్దకు వచ్చాను. యిత్రో అను నీ మామనైన నేను నీ భార్యయు ఆమెతో కూడా ఆమె ఇద్దరు కుమారులు నీ వద్దకు వచ్చి ఉన్నామని మోషేకు వర్తమానం పంపగా, మోషే తన మామను ఎదుర్కొని పోయి వందనం చేసి అతను మొదలు పెట్టుకునేను. వారు ఒకరి క్షేమం ఒకరు తెలుసుకుని గుడారంలోనికి వచ్చి తర్వాత మోషే యెహోవా ఇశ్రాయేలీయుల కొరకు ఫరోకును ఐగుప్తీయులకును చేసినదంతయు త్రోవలో తమకు వచ్చిన కష్టం యావత్తును యెహోవా తమ్మును విడిపించిన సంగతియు తన మామతో వివరించి చెప్పాను. యెహోవా ఐగుప్తీయుల చేతుల నుండి విడిపించి ఇశ్రాయేలీయులకు చేసిన మేలంతటినీ గూర్చి యిత్రో సంతోషించాను. మరియు యిత్రో ఐగుప్తీయుల చేతిలో నుండి ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి ఐగుప్తీయుల చేతికి నుండి ఈ ప్రజలు విడిపించిన యెహోవా స్తుతింపబడును గాక. ఐగుప్తీయులు గర్వించి ఇశ్రాయేలీయుల మీద చేసిన దౌర్జన్యమును బట్టి ఆయన చేసిన దాన్ని చూచి యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసినదనే. మరియు మోషే మామయ్య యిత్రో ఒక దహన బలిని బలులను దేవుని కల్పింపగా అహరోనును ఇశ్రాయేలీయుల పెద్దలందరూ మోషే మామతో దేవుని సన్నిధిని భోజనం చేయవచ్చింది. మరునాడు మోషే ప్రజలకు న్యాయం తీర్చుట కూర్చుండగా ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ప్రజలు మోషే యొద్ద నిలిచింది. మోషే ప్రజలకు చేసినదంతయు అతన్ని మామ చూచి, నీవి ప్రజలకు చేర్చని పని ఏమిటి? ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నీవు మాత్రం కూర్చుండగా ప్రజలందరూ నీ యొద్ద నిలిచి ఉండనేలా అని అడుగుగా, మోషే దేవుని తీర్పు తెలుసుకుంటూ ప్రజలు నా యొద్దకు వచ్చేదారు. వారికి వ్యాజ్యం ఏదైనా కలిగిన ఎడల నా యొద్దకు వచ్చేదారు. నేను వారి విషయము న్యాయం తీర్చి దేవుని కట్టడను ఆయన ధర్మశాస్త్ర విధులను వారికి తెలుపుచున్నానని తన మామతో చెప్పాను. అందుకు మోషే మామ అతనితో, నీవు చేయించిన పని మంచిది కాదు. నీవును నీతోని ప్రజలను నిశ్చయంగా నలిగిపోదురు. ఈ పని నీకు మిక్కిల భారం, అది నీవు ఒక్కడిని చేయజాలవు. కాబట్టి నా మాట వినము. నేను నీకు ఒక ఆలోచన చెప్పినాను. దేవుడు నీకు తోడై ఉండును. ప్రజల పక్షము నీవు దేవుని సముఖమందు ఉండి వారి వ్యాజ్యములను దేవుని ఎందుకు తేవలేవు. నీవు వారికి ఆయన కట్టడలను ధర్మశాస్త్ర విధులను బోధించి వారు నడవలసిన త్రోవను వారు చేయవలసిన కార్యమును వారికి తెలుపవలను. మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాసక్తి కలిగి లంచగొండలు కాని మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకరిగాను, 100 మందికి ఒకరిగాను, 50 మందికి ఒకరిగాను, 10 మందికి ఒకరిగాను వారి మీద న్యాయాధిపతులను నియమింపవలను. వారు ఎల్లప్పుడూ ప్రజలకు న్యాయం తీర్చవను. అయితే గొప్ప వ్యాజ్యములన్నిటినీ యొద్దకు తేవలను. ప్రతి అల్ప విషయంలో వారే తీర్చవచ్చును. అట్లు వారు నీతో కూడా ఈ భారము మోసిన ఎడల నీకు సులువుగా ఉండును. దేవుడి లావు చేయడం నీకు సెలవిచ్చిన ఎడల నీవు ఈ పని చేయొచ్చు, దాని భారము సహింపగలవు. మరి ఈ ప్రజలందరూ తమ తమ చోట్ల సమాధానంగా వెళ్ళదని చెప్పాను. మోషే తన మామ మాట విని అతను చెప్పినదంతా చేశాను.
ఇశ్రాయేలీలందరిలో సామర్థ్యం గల మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకరు గాను, 100 మందికి ఒకరు గాను, 50 మందికి ఒకరు గాను, 10 మందికి ఒకరు గాను న్యాయాధిపతులను ఏర్పాటు చేసిన వారిని ప్రజల మీద ప్రధానంగా నియమించాను. వారెల్లప్పుడూ ప్రజలకు న్యాయం తీర్చువారు. వారి కఠిన వ్యాజ్యములను మోషే యొద్దకు తెచ్చుచు స్వల్ప వ్యాజ్యములను తామే తీర్చుచు వచ్చింది. తర్వాత మోషే తన మామను పంపివేయగా అతడు తన స్వదేశంలోకి వెళ్ళాను. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక. సన్నిధికారం చేయించుకున్నాము. ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మ్రొక్కెదము. ఆయన మాటలు గైకొనిన నయ్యవి మనకెంతో మేలగును. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. దండక్షణ స్థితి. స్వతంత్రత. దేవుడు సర్వస్వతంత్రుడు కనుక ఆయన ఒకరి ఇష్టమును అనుసరింపరక్కలేదు. ఒకరి మీద అనుకొని ఉండవలసిన అగత్యము లేదు. ఆయనకు పైగా ఎవరు లేరు కనుక ఆయన ఒకరికి లోబడవలసిన పని లేదు. ఆయన తన ఇష్టానుసారంగా సర్వకార్యంలో చేయనప్పుడు అడ్డమన్నది ఉండదు. విశ్వాసం స్థితి. ఓ తండ్రి, నీవు సృష్టిలో స్వాతంత్రం దయచేసినందుకు నాకెంతో మనసానందము. నేను బలవంతంగా ఆరాధింపక నా ఇష్టానుసారంగా ఆరాధింపక అందరికై స్వాతంత్రము అనుగ్రహించినావు గనుక నీకు నా మనసానంద వందనములు. ఆది తల్లిదండ్రులకు నీవు స్వాతంత్రం ఇచ్చి తోటలోని పండ్లు నిరభ్యంతరంగా తినవచ్చునని సెలవిచ్చినావు. మేము ఇట్టి సెలవు గలవారమే. సృష్టిలో ఉన్న సమస్తమును మేము నిరభ్యంతరంగా అనుభవింపవచ్చును. ఇటు కృప నిమిత్తమై నీకు నా మనసానంద వందనములు. ఆత్మీయ జీవనంలో విశ్వాసులకు సమస్త భాగ్యమును అమర్చిపెట్టి ఉంచున్నాం. అది లేదు ఇది లేదు అనక సమస్తమును నేను అనుభవింపనని నీవు కోరుకొంచున్నావు కనుక నీకు నా మనసానంద వందనములు. సమస్తము నీవి. పౌలైనను, అపోల్లో అయినను, కేఫ అయినను, లోకమైనను, జీవమైనను, మరణమైనను, ప్రస్తుతమందున్నవైనను, రాబోవునవైనను సమస్తమును నీవే. మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు అని పౌలు చేత రాయించిన మాటలు చదివి ఆనందించున్నాను. 1 కొరింథీ 3:22-23. కనుక నీకు నా మనసానంద వందనములు. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సైతాన్ని ఎదిరించి చదువుకున్నాము. త్రియేక దేవుడైన తండ్రి, సాతాన్ని ఎదిరించినామని నీ వాక్య గ్రంథంలో రాయించినాం. ఇదిగో ఇప్పుడే నీ సన్నిధానం మందు వాటిని ఎదిరించున్నాము. మా ఎదిరింపుల వల్ల సైతానికి వేదన నిస్సత్తువ కలిగించుము. మా ఎదిరింపుల వల్ల నీకు మహిమా సంఘము జయము కలిగించుము. దయగల తండ్రి, సర్వశక్తిగల తండ్రి, మేము సాతాన్ని ఎదిరించుటకు నీ సర్వశక్తిలో నుండి మాకు శక్తిని దయచేయము. శత్రువు బలమంతటి మీద మీకు అధికారం ఇచ్చినానని లూకా 10:10 రాయించినాం. కాబట్టి మా తండ్రి అధికారం మేము వాడుకునే కృప దయచేయమని ప్రభు నామములో వేడుకొంచున్నాం. సర్వలోకమును సృష్టించిన సృష్టికర్త అయిన తండ్రి యొక్క నామంలో, సర్వలోకమును రక్షించిన రక్షణకర్త అయిన యేసు ప్రభు యొక్క నామంలో, సర్వలోకమును ఆదరించి ఆయత్తపరచున్న పరిశుద్ధాత్మ తండ్రి యొక్క నామంలో, త్రియేక దేవుని నామంలో, గాలి లోకంలో పండకంలో సాతాన అనుచరులారా, దురాత్మల సమూహంలారా, దెయ్యములారా, భూతంలారా, సాక్ష్యంలారా మేము మిమ్మల్ని ఎదిరించి గద్దించినాం కనుక మా ఎదిరింపులు గద్దింపులు జాగ్రత్తగా ఆలకించమని త్రియేక దేవుని నామంలో మీకు ఆజ్ఞాపించున్నాము. ఓ సాతానా, మేము నీ నాశనము ఎరిగిన వారము. నీకు నాశనం ఉన్నదని నీకు తెలియదు కానీ మాకు తెలుసును. నీ ముఖము నీ చెంపలు పగలగొట్టుటకు మాకు శక్తి ఉన్నది. మా రహస్యాలు వేటుకు నీకేం అవసరము? మా రహస్యాలతో నీకేం కావాలి? మా రహస్యాలు మా తండ్రికి తెలియజేస్తే చాలు. నీవెవరు మా రహస్యాలు వేటుకు?
నీకు సిగ్గులేక రోజు మా చేత చివాట్లు తింటూ వస్తున్నావు. మేము ఇచ్చే గద్దెంపులు నీకే కాదు, నీ చట్టంతటికి. ఎలాగంటే ఈ గదిలో ఉన్న స్విచ్ నొక్కితే బయట లైట్లన్నింటిలోనికి కరెంటు వెళ్ళినట్లు నేను ఇక్కడ గద్దించినట్లయితే కరెంటు వల్ల గద్దెంపులు నీ జట్టు ఎక్కడెక్కడ ఉన్నారో వారందరికీ పరిమిస్తుంది. దినదినము మా దగ్గరికి రావడం ఎందుకంటే చివాట్లకే. నీకు సిగ్గు లేదా? ఓ సాతానా, లోకమును వచ్చి ప్రార్థింపవద్దంటున్నావు. లోకము నీవు పుట్టించినావా? నీవు సృష్టికర్తవా? ప్రభువు మా కొరకు కలుగు చేస్తే నీదంటావేమిటి? నీ కొరకు లోకమును కలుగు చేయలేదు, నీ కొరకు కలుగు చేసింది ఏమిటో మాకు తెలుసును. అది నరకము. సంధి వచ్చిన వాడు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుచున్నావు. అదంతా మాకు తెలుసు. నీకు నాశనమే. పరిచయ పత్రిక. ఓ సాతానా, నీవంటే మాకు ఇష్టం లేదు కనుక నీకు పరిచయ పత్రిక ఇస్తున్నా. ఇది రాకడ వరకు వచ్చేది. ఆ తర్వాత మేము నీకు కనబడి మా పరిచయ పత్రిక శాశ్వత వరకు పనిచేస్తుంది. సాతాను సర్పమా సర్వకాలం నేను శ్రమలతో కూడిన చావు నీకు. నన్ను భావించినప్పుడు రాత్రిలో పడిన శిక్షణ పైబడు నీకు. యూఫ్రటీస్ నగదుల భూతంలో కలిగిన దుర్గతి కలుగు నీకు. విజ్ఞప్తి పత్రిక వెల్లడించకముందే కంపము భీతి కలుగు నీకు. హేడెస్ మాట తన్నెప్పి హింస నీకు. హర్మగద్దం నిమిత్తము హడ నీకు. కడతలకు ఏ ముట్టకాయ నీకు. అగ్నిగుణమనంత నిరాశ నీకు. మట్టులేని గొయ్యేగా నీ కష్టమెల్లా గట్టెకే పని లేదుగా. సమయము లేదాని సన్నిధి పరులను. సమయము లేదాని సన్నిధి పరులను. చెదరాగొట్టుటాకి ఓ కనిపెట్టు చున్నావు. పోపోవే ఓ సాతానా, జాగ్రత్త సుమి. నీ గుట్టు మాకు చిక్కేను. నిన్ను చితుకాగొట్టు ఘన సూత్రాలు మాకు. నిన్ను చితుకాగొట్టు ఘన సూత్రాలు మాకు. మా తండ్రి నేర్పించి మమ్ము సిద్ధపరచి. పోపోవే ఓ సాతానా, జాగ్రత్త సుమి. నీ గుట్టు మాకు చిక్కేను. సమర్పణ ప్రార్థన. కష్టకాలము వచ్చినప్పుడు అది కూడా మేలు కొరకేనని అనుకుంటకు పూనుకున్నాను. యథాప్రకారమైన వాడుకలు చేయుటకును మేలు చేయట మానకుండుటకును పూనుకున్నాను. రోజులోని ప్రతి సమయమందు నీ తలంపు కలిగి ఉండుటకును పూనుకున్నాను. నేర్చుతోనే నేను స్తుతించుటకును నీ గ్రంథంలోని సంగతులు నేర్చుకుంటకును నా కొరకు అందరి కొరకు ప్రార్థించుటకును కీర్తనలు పాడుటకును ఇతరులకు నేను గురించి సాక్ష్యం ఇచ్చుటకును పూనుకున్నాను. దేవాలయాలకు వెళ్ళుట, మంచి మంచి పత్రికలు చదువుట, పుస్తకంలో చదువుట, బీదలకు ధర్మము చేయుట, జీవరాశుల ఎడల దయగా నుండుట, ప్రతి అవసరమైన పనుల సమయంలో వెంటనే ప్రార్థన చేయుట, భోజన సమయమందు, నీరు త్రాగు సమయమందు, ఎక్కడికైనా వెళ్ళు సమయమందు ప్రార్థించుట, కుటుంబ ప్రార్థన చేసుకునుట, రాత్రులందు మెలకు వచ్చినప్పుడు ప్రార్థించుకునుట, ఈ మొదలగు మంచి వాడుకలు మానకుండా జరుపుకుంటకు పూనుకున్నాను. మరియు నా పోషణార్థమై నేను చేయవలసిన పనులలో ఉద్యోగంలో నమ్మకముగా ఉండుటకు పూనుకున్నాను. ఆమేన్. నా ఇష్టమిదిగో ఇది నీ ఇష్టముగా చేయ, నా ఇష్టమిక కాదది, నా ఇచ్ఛయు నట్టి నా హృదయమిదిగో నీకేది రాజాకి యా సింహాసనము తనువు నాదిదిగో గై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠింభూమి. అక్కడ ప్రార్థన. దేవా, నీ కలుగు చేసి మాలో పెట్టిన ఆత్మ ఎల్లప్పుడూ నిన్నే తలంచినట్లు చేయము. ఆత్మవైన నీతో ఏకీభవించుటకు కృప దయచేయము.
మా ఆత్మతో నేను స్తుతించు శక్తి దయచేయము. మా ఆత్మ నీ యొద్దకు వచ్చే వరకు రక్షణ గురించి రాకడం గురించి స్తుతించు ధోరణి దయచేయమని నమ్మి నీకు కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించున్నాము. ప్రభువ, మా వ్రాత స్థుతులు నిజమైన స్థుతులుగా నీకు ఇష్టమైన స్థుతులుగా మార్చివేయము. వ్రాత ఎప్పటికైనా చెప్పవచ్చును, కానీ ఈ ఆత్మ సహాయం చేత వచ్చిన స్థుతి చెడిపోదు. అటు స్థుతి మాకు దయచేయమని నమ్మి నిన్ను వర్ణించుతున్నాము. ఆమేన్. త్వరగనన్నది నరుని ఆత్మకు, త్వరగనన్నది నరుని ఆత్మకు, ప్రవచనమనుచున్నది 20 వందల ఏండ్లైనను, 20 వందల ఏండ్లైనను, త్వరగనే అనుచున్నది. వధువు సిద్ధమనుచున్నది, వధువు వధువనుచున్నది. వధువు సంగము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. ప్రకటన గ్రంథంలోని స్థుతులు. ప్రకటన 5, 9, 10. 4 జీవులు 24 పెద్దలు చేసిన స్థుతి. నీవు గ్రంథము తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడేవారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యంగాను యాజకులుగాను చేస్తుంది. గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. ప్రకటన 5, 12. దేవదూతల స్తుతి. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరంతో చెప్పుచుండిరి. ఆమేన్. సంగమంతాయు వృద్ధి చెందగా తండ్రి ముందు పుత్రుడుండు ఆత్మబంధు నిత్య కీర్తి. హల్లెలూయాలు హల్లెలూయాలు. ఆమేన్. కళ్ళు మూసుకుని ధ్యానం జరిగించుకున్నాము. ప్రేమ స్వరూపమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పావన నామమునకు వందనములు స్తోత్రం నాయన. మరొక రోజున మాకు దానముగా అనుగ్రహించిన దానకర్త నీకు వందనములు స్తోత్రం నాయన. యోబు భక్తులు చెప్పిన రీతిగా యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకున్నాను, యెహోవాకే స్తుతులు కలుగును గాక, స్తోత్రము కలుగును గాక అని నీకు స్తుతి చెల్లించారు ప్రభు. ఇప్పుడు మీరు మాకు ఒక రోజున అనుగ్రహించారు, నీకు స్తోత్రములని ఆ దానకర్తనైనా త్రియేక దేవుని మనం ఎంతగానో స్తుతించవలసిన వారమైనాము. మన తలంపులు మన దృష్టి యావత్తు ఆ త్రియేక దేవుని వైపే మనము నిమగ్నం చేయవలసిన వారమైనాము. దేవా తండ్రి, నీకు వందనాలు ప్రభాసు. ఇదిగో ప్రభా, నేడు దినాన్ని ఎంతోమంది సజీవ లెక్కలో లేరు, మృత్యువాత పడ్డారు. కానీ మీరు మాకెందుకో తండ్రి మీ కనికరం చెప్పున మీరు మాకు ఒక దినమును ఏర్పాటు చేస్తారు దేవా. అవును తండ్రి, ఈ దినము మీరు ఇచ్చినదే, మీరు ఏర్పాటు చేస్తున్నదే ప్రభు. నన్ను ఆనందించి ఈ దినం ప్రభు ఏర్పాటు చేసిందని తండ్రి ప్రభు వాక్యం సెలవిస్తుండగా దేవానికి వందనాలు తండ్రి అనొచ్చు. మనం కూడా ప్రభుని ఎంతగానో గణపరచవలసిన వారమైనా లోకంలో ఎంత ఉగ్రత కుమరించబడుచున్నాను. లోకమంతటికి రాబో శోధన కాలంలో నేను మిమ్మల్ని కాపాడదను అని వాగ్దానం చేసిన వాగ్దానకర్త అయిన దేవుడు తన వాగ్దానమును మన పట్ల నెరవేర్చుచున్నారు. కావున మనం ఇది రీతిగా ప్రభువును స్తుతించే స్థితి కలిగి ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు నోరు తెరిచి స్తుతులు తండ్రి, నీకు స్తోత్రం అయ్యా. దేవా, మహమ్మారి జ్ఞాన సంహారదూత మా దరి చేరకుండా దాటిపోనిస్తున్నావు తండ్రి. మా దరి చేరని ఇవ్వట్లేదు దేవాచ్చు. ఆ ప్రభు యొక్క కార్యమును బట్టి
మూడు మాసములుగా ప్రభు కాపుదలను బట్టి స్తుతించవలసిన వారమైన మార్చి నెల మొదలుగా జూలై ఇప్పటి వరకు 4 మాసాలు ప్రవేశపెట్టిన అద్భుతమైన కాపుదల కృప కనికరము ఈ ప్రణాళికని చిత్తము సమస్తమును బట్టి నీకు స్తోత్రము నాయన. ఏమిచ్చి మీ రుణము తీర్చగలం దేవా. లోకంలో నుండి మేము దాటి పైలోకానికి వస్తే ఆకాశమని నీవు తప్ప మాకెవరున్నారు తండ్రి. దిక్కులేనట్లు మిమ్మల్ని దిగనాడిపోను మక్కువైన గోరు పరిశుద్ధాత్మకి ఇస్తానని మీ ఆత్మను ఆదరణకర్త ఆత్మ సత్యస్వరూపి ఆత్మ మాతో ఎల్లప్పుడూ మా చెంతనే ఉండి మా సహవాసంలో ఉండుటకు దిగవచ్చు నీ ఆత్మను బట్టి నీకు వందనములయ్యా స్తోత్రం నాయన. ఈ లోకపు నటన గతించే కాలం వచ్చాను ధ్యానం తండ్రి నాయన. స్తోత్రం నడుచు బ్రహ్మ ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి తండ్రి స్తోత్రం నాయన. మీరు మాకెందుకు ఈ నూతనమైన రోజున ఏర్పాటు చేసి నన్ను దానంగా ఇచ్చారని మాకు తెలియదు కానీ నేను స్తుతిస్తున్నాను. మీ దానం నిమిత్తం నీకు స్తోత్రం నాయన. మీరు ఇచ్చిన అన్నవస్త్రాదులు సమృద్ధి సౌఖ్యము కాపుదల ఐశ్వర్యము జయము సమస్తమును బట్టి మీ సన్నిధిలో కూర్చునేటువంటి అవకాశం వీలు స్థలము సమయం బట్టి స్తోత్రం నాయన. ప్రతి ఒక్క నోరు తెరిచి ప్రభుని స్తుతించాల్సిన వారమైన స్తోత్రం తండ్రి స్తోత్రం నాయన. అనాది కాలంలోనే ప్రభుత్వ దీర్ఘదర్శి అయిన దేవుడు మీరు తండ్రి సమస్తమును ఎదిగిన వారై ఆదామవ్వలు ఆ చెట్టు పండు తినవద్దన్న ఆజ్ఞ మీరు ఇచ్చారు కానీ వారు ఆజ్ఞ తండ్రి అతిక్రమిస్తే మీరు చేయవలసిన సమస్తం మీరు ఎరిగిన వారై ప్రభా. అవును తండ్రి మా బిడ్డలు ఎలాంటి వారో మేము ఎరిగిన వారమే. వారు ఎటు రీతిగా నడుచుకుంటారో మేము ఎరిగిన వారు. మరి సృష్టిలో సమస్తమైన వారందరూ నీ బిడ్డలు కాబట్టి నాయన మేము ఎటు రీతిగా నడుచుకుంటామో నడుచుకోబోతామో నడుచుకోవడం ముందే ప్రభా మీరు ఎరిగిన వారు అయినారు కాబట్టి ఓ తండ్రి ఆ చెట్టులో పండును మీరు నా ఎత్తైన తోటలో పెట్టి వారిని పరీక్షించిన వారు పరీక్షలో విఫలమయ్యారు దేవా. పరీక్షలో విఫలమైనప్పటికీ నీ బిడ్డలు కాకపోదు కాబట్టి తండ్రి మీరు ఇదిగో విమోచకుడి అవతారం ఎత్తి నలవతారం ఎత్తి రక్షకుని అవతారం ఎత్తి తండ్రి ఈ లోకాన్ని నలవతారిగా ప్రభా స్తోత్రం నాయన. మీరు దిగి వచ్చి వేస్తున్నాను మీరు చేయవలసిన రక్షణ కార్యం అంతటి ముగించి వెళ్ళి ఇదిగో ప్రభా రక్షణ ఇచ్చిన మాత్రం సరిపోదు కానీ రక్షణ నిలవబెట్టుకోవాలని ఈ ఆత్మ సహాయం సహవాసం మాకు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రంలోని మన నోరు తెరిచి ప్రభుని ఎంతగానో స్తుతించవలసిన వారు. 18వ అధ్యాయంలో నిర్గమకాండంలో అన్యుడైన యిత్రో మోషే మామయ్య యిత్రో మరి భూమి మీద సమస్త దేవతల కంటే పూజనీయుడు అని బలులు అర్పించాడట దేవా. అవును తండ్రి భూమి మీద ఉన్న సమస్త దేవతల కంటే మన ప్రభువులకు ప్రభువు రాజులకు రాజు అయిన మీరు గొప్పవారు ప్రత్యేకమైన వారు శక్తి గలవారు తండ్రి. అంచు మనం ప్రభువుని స్తుతించవలసిన వారు. దేవానికి వందనాలు. మా రుణము తీర్చని రుణము మేము తీర్చలేమని మా దైవజన్ రాసిన రీతిగా తండ్రి బిడ్డలమైన మేము తండ్రి అయిన నీ రుణం మేము ఎలా తీర్చగలం తండ్రి. బిడ్డల రుణాలు నన్ను పాప రుణము తండ్రి మీరు రుణ భారం ఎత్తివేశారు తండ్రి. శిలువకు మేకులకు అంటగొట్టి వేస్తారు స్తోత్రం అని ప్రభుని ఎంతగానో మనం గణపరిచి నామమును గణపరిచి గొప్ప చేయవలసిన అని నామముల కన్నా పైనామం కలిగేస్తే స్తోత్రం అని తండ్రి. లోకంలో ఉన్నటువంటి పాప భారం మనుషులే మోస్తున్న వ్యాధి భారం శాప భారం మరణం అనేటువంటి భారం చిక్కులు అనేటువంటి భారం ప్రతి భారమును నేను మీరు శిలువపై వేసుకొని మా మీద లేకుండా చేసినందుకు నీకే స్తోత్రములని ప్రభువుని ఎంతగానో కొనియాడవలసిన వారు. ఈ లోకంలో ఎవరు కూడా తండ్రి మా భారం దించలేరు. ఆ భారం వారు మొయ్యలేరు. వారిపై మా భారం ఎత్తుకోలేరు. పైకి వేసుకోలేరు తండ్రి.
ఇక మాకు ప్రతి ఒక్కరి యొక్క ప్రయాసను మీరు మోస్తున్నందుకు స్తోత్రంలని ఆదాం మొదలుకొని సృష్టి అంతం వరకు కూడా ప్రపంచ తీర్పు వరకు కూడా ప్రభా అన్న తండ్రి మీ అందు నమ్మిక, మీ మాటలందు నమ్మిక ఉంచిన వారిని పరలోకం చేపిస్తారు. ఆనాడు ఆదాము అవ్వలిద్దరూ కూడా ప్రభా ఆదాము నమ్మినప్పటికీ అవ్వమ్మ ద్వారా ఆదాము కూడా పండు తిన్నాడు. పూర్ణ హృదయంతో నేను నమ్మలేదు తండ్రి ఆదాము, సగం సగం నమ్మిక ప్రభా దేవా నీవు చెప్పు నీ మాటలందు నమ్మిక ఉంది. అలాగే సర్పము అవ్వ చెప్పిన మాటల మీద నమ్మిక కలిగింది. అటు రీతిగా ఆదాము కూడా పడిపోయాడు, పండు తిన్నాడు దేవా. అలాంటి పూర్ణ హృదయంతో నేను నమ్మలేని స్థితి తండ్రి. అల్ప విశ్వాసం కూడా తండ్రి ప్రమాదకరమే కాబట్టి దేవా అది కూడా ఒక పాపమే తండ్రి. తండ్రి పూర్ణ హృదయంతో నిన్ను గౌరవించలేని స్థితి, ఆరాధించలేని స్థితి, నిన్ను వెతకలేని స్థితి, పూర్ణాత్మతో నేను సేవించలేని స్థితి తండ్రి ప్రభా మా తప్పిదములన్నిటినీ మన్నించండి. ఇవాళ అవధికై సంఘకాలంలో నిలువెచ్చని స్థితి నాయన భయంకరమైనది. చల్లారిపోయిన క్రైస్తవులు ఉంటారని సెలవిచ్చావు దేవ వాక్యంలో. అవును తండ్రి, అంచెదినముల్లో వచ్చేటువంటి అపాయకరమైన కాలముల వలన, హింసలు ఉపద్రవముల వలన, కరువుల వలన, దాని వస్త్రహీనత వలన ఆనాడు పౌలు భక్తులు చెప్పాడు, ఎన్ని నేను ఆటంకములు ఉన్నప్పటికీ సమృద్ధి కలిగి ఉన్నప్పుడు సమృద్ధి లేనప్పుడు కూడా జీవించటకు నేను నేర్చుకున్నానని చెప్పారు పౌలు భక్తుడు. తండ్రి హింసైన, ఉపద్రవమైన, కరువైన, వస్త్రహీనత అయినా దేవుని ప్రేమ నుండి ఎడపాపేది ఎవరు అని తండ్రి పౌలు భక్తులు ప్రశ్నించారు. కానీ అంచెదినముల్లో అపవాద అనేకులు మింగి వేస్తున్నాడు తండ్రి, చల్లారిపోయేటట్టు చేస్తున్నాడు దేవా తండ్రి. నీ సన్నిధి యొక్క గుర్తు వారికి లేక మర్చిపోయి నిన్ను దేవా తండ్రి మరచిట, కృతజ్ఞత లేకుండా నీతో సహవాసం చేయలేని స్థితి నడుపుతున్నాడు. నన్ను నీతో నడవలేనటువంటి దుస్థితి తండ్రి. ముద్రింపబడిన ఇశ్రాయేలీయులు అయితే గొర్రెపిల్ల ఎక్కడికి పోతుందో అక్కడికి గొర్రెపిల్లతో కూడా వెళ్ళేవారని తండ్రి. మేము చదువుకుని ఎంతో స్తుతిస్తున్నాం తండ్రి. ఇప్పుడైతే నీ ఆజ్ఞలు మాలో ఉంచి, నీ మాటలు మాలో దాచుకుంటే తండ్రి, భద్రపరుచుకుంటే మీరు ఏం చేయనన్నారో మీరు నన్ను మీ చిత్తమేమైనా మేము గ్రహించగలము తండ్రి. మీరు ఎటు వెళ్తే మేము రాగలము. మీరు మధ్యాకాశానికి వచ్చినప్పుడు మేము మధ్యాకాశానికి రాగలం. మీరు నూతన విషయానికి వెళ్ళినప్పుడు మేము కూడా నూతన విషయానికి రాగలము తండ్రి. కాబట్టి ప్రతి ఒక్కరు గొర్రెపిల్లతో ఏకదేవునితో నడిచేటువంటి అంతస్తు సంపాదించవలసిన వారమైనాము. వారి యొక్క మనసు ఎరిగి వధువు సిద్ధపడవలసిన తరుణం ఇదే తండ్రి. నీకు వందనాలు, స్తోత్రం నాయన. దేవానికి వందనాలు వచ్చు. ప్రతి ఒక్కరూ కూడా ప్రభువుని నమ్మితే జీవము అని తండ్రి నన్ను ప్రమాణించావు. ఆ కుమారుని నేను విశ్వాసం ఉంచేవాడే నిత్య జీవము గలవాడన్నాను తండ్రి. నీవు పంపిన కుమారుడైన యేసు ప్రభువును నేను విశ్వాసం ఉంచవలసిన వారమైనా అది ఎట్టి పరిస్థితిలో ఉన్నా తండ్రి మేము నీ అందు విశ్వాసమును వేడకూడదు. అవ్వమ్మ నీ మాటలు ఏంది నమ్మిక తప్పిపోయింది. సర్పం మాటలు బొరికెక్కించుకుంది దేవా, తలకెక్కించుకుంది తండ్రి. అదాను కూడా అట్టి రీతిగా తయారయ్యాడు. నీ మాటలు నమ్మకపోవడమే పాపం, నీ వాగ్దానములు మేము నమ్మకపోవడమే పాపం, నీ పరిశుద్ధ గ్రంథంలోని సంగతులు నమ్మకపోవడమే పాపం, నీవు బోధకుల ద్వారా బోధించే బోధన నమ్మకపోవడమే పాపం, నీవు త్వరగా వస్తున్నావని నీవు చెప్పిన మాటను మేము నమ్మకపోవడమే పాపం దేవా. నన్ను సిద్ధపడకపోవటము కూడా పాపం, తప్పిదమై ఉన్నదని ప్రతి ఒక్కరు కూడా మన బలహీనతలు ప్రభుత్వం తప్పు వేసుకున్నాం దేవా. ప్రభు ఇంకా రాలేడులే, ఇన్ని సంవత్సరాలు గడిచింది కదా, 6000 సంవత్సరాలు గడిచింది, 7వ సంవత్సరాబ్దంలో వచ్చి వేస్తారా? 2020 కాదు 2030లో అంటున్నారు ప్రపంచకాంతం. కాబట్టి ఇంకా 10 సంవత్సరాలు ఉన్నదే సిద్ధపడటకు. ఇప్పుడు కంగారు పడాల్సిన పని లేదు.
ఇది నరుని ఆత్మ చెప్పుచున్నా, అపవాది చెప్పుచున్నా, నరుడు చెప్పుచున్నా, మనసు చెప్పుచున్నా, భాష్యం జ్ఞానం ఏది చెప్పినా, దర్శనం చెప్పినా నమ్మవద్దని నలుజన్ రాస్తారు పాటలు. ప్రభు యొక్క రాకడ అతి సమీపము, ఏ దినమో ఏ గడియో మనకు తెలియదు. తెలిసిన వారము సిద్ధపడకపోవడం కూడా తప్పిదము. ఇంత బ్రతుకు కలిగి, ఇంత భక్తి జీవనం కలిగి రాకడ గురించిన తలంపు, ప్రార్థన, సిద్ధపాటు లేని ఎడల అది బుద్ధి లేని కన్నికలుగా దిగజారిపోయేవాళ్ళుగా. ప్రతి దినము సంపాదించుకోవాల్సినది లోకంలో ఏది కాదు, కానీ పరిశుద్ధాత్మ యొక్క నింపుదలను మనం ప్రతి దినం కూడా సంపాదించుకోవాల్సిన వాళ్ళు. బుద్ధిగల కన్నికలు వారు, నూనె కలిగి వారు, వారి డ్యూటీలు వెలిగించబడిన స్థితిలో ఉండగా వారి లోనికి పెళ్లి కుమారునితో పాటు 7 ఏళ్ళు పెళ్లి విధులకు వెళ్ళినట్టుగా కొంచెము భక్తి తగ్గిన బుద్ధి లేని కన్యకల వరుసలోకి వెళ్ళిపోతాం. కాబట్టి ప్రభు రాడులే అనేటువంటి అపనమ్మిక, పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన మాటలన్నీ కూడా నమ్మవలసిన వారమే ఉన్నాము. ఆయన మాటలు నమ్మటం ద్వారానే నిత్యజీవము. ఇంకా మనం ఏ పని చేయవలసిన పని లేదు. ఏ క్రియలు, పుణ్యకార్యం లేదు, నది స్నానములు మనకి రక్షణ తీసుకురావు, మోక్ష భాగ్యం ఇవ్వవు. కానీ ఆయన నమ్మిక మాత్రమే. ఆ నమ్మికను కలిగి ఉండకపోవడము, అల్ప విశ్వాసం కలిగి ఉండడము, సంశయాలు, సనుగులు, సందేహాలు. ఆనాడు ఇశ్రాయేలీయుల వారి అరణ్య ప్రయాణంలో సనుగులు, సంశయాలు, సందేహాలు, నిందలు, నేరాలు, దేవుడిపై, దేవుడి సేవకునిపై తిరుగుబాటు చేయుట. అన్ని సంవత్సరాలు వారి విడుదల కొరకు కనిపెట్టిన ఇశ్రాయేలీయులు వారి విడుదల జరిగిన వెంటనే, ఐగుప్తు నుండి బయట వచ్చిన వెంటనే, వారి శ్రమ పోయిన వెంటనే వారి ప్రార్థన జీవితం పడిపోయింది. వారి ప్రార్థనలు తప్పిపోయారు. వారి కఠిన దాసత్వం వెట్టి చాకరీని బట్టి మొరపెట్టే అనుభవం అరణ్య ప్రయాణంలో పోయింది, సంపూర్ణంగా పోయినట్లుగా మనం చూడగలం. వారు ఎక్కడ ప్రార్థన చేసినట్టు కనపడలా. ఒక నాయకుడు మాకున్నాడు, మోషే. కాబట్టి మోషే మీద మనం సరిగితే, నిందలు వేస్తే, మనము మోషేని శోధిస్తే, దేవుడు శోధిస్తే మనకి ఎందుకు పని జరగదనేటువంటి స్థితికి దిగజారిపోయారు. శ్రమ నుండి బయటికి విడిపించబడగానే వారి ప్రార్థనా స్థితి, ప్రార్థనా జీవితం కోల్పోయారు. మనం ఎలా ఉన్నామో, మన ప్రార్థనని బలిపీఠంలో పడగొట్టుకుందామా? ప్రార్థనని మర్చిపోయామా? సరిగేవారిగా, సంచరించేవారిగా, వారి మీద, వీరి మీద, బోధకుల మీద బురద చెల్లేవారిగా, దేవుడు శోధించేవారిగా, దేవుడిని స్తుతించేవారు మనం స్తుతించకుండా ప్రభు గురించి చెడ్డ సమాచారం చెప్పేవారిగా ఉన్నామా? మనలో ఉన్న బలహీనతలన్నీ కూడా మనం ఒప్పివేసుకున్నాము. ప్రభు రాకడ సమీపము. దేవా, ఇదిగో నీ సన్నిధిలో మా హస్తపాపములన్నీ కనబడుతున్న దేవా, వాటన్నిటినీ కూడా ప్రభు నీ సన్నిధిలో ఒప్పుకొచ్చున్నామని మనం ఒప్పుకొనవలసిన వారమై ఉన్నాం. ప్రభు రాగా మనం మేఘం ఎక్కాలంటే మనము నలుగు పెట్టబడాలి. మన హృదయాన్ని నలుగు పెట్టినట్లుగా, శరీరం నలుగేలాగా హృదయం నలుగొట్టబడి విరిగి నలిగిన మనస్సుతో, అందుకే దావీదు రాసినట్టుగా, కన్నీళ్లతో కఠిన మనసు కరిగించుకుందాము, అన్ని పాపములను విడచి ఆత్మను పొందుదాము, ఆత్మను పొందుదాము, ఆత్మను పొందుదాము. దేవా రాజా పుత్రులమై తేజారిల్లుదాము. కఠినమైన మనసును, ఆనాడు ఇశ్రాయేలీయుల వారి మనసును అరణ్య ప్రయాణంలో వారి కలిగిన ఒడిదుడుకులు, ఎదురైన కొత్త పరిస్థితులు అన్నిటిని బట్టి వారి హృదయం కఠినపరుచుకొని వారి అవిశ్వాసంలోనికి, ప్రార్థన లేని స్థితిలోనికి, సలుగుల్లో, సంశయాలలోనికి మునిగిపోయి వారి ప్రయాణంలో ఉన్న సంగతి మరచిపోయిన వారై అనేక వ్యాజ్యములు ఒకరి మీద ఒకరికి, లక్షలాది జనాంగము అందరికీ వ్యాజ్యములు మరి మోషే నాయకుడే తీర్చలేక మామయ్య ఇంట్లో అనేకులను ప్రభు నియమించమని
దేవుని ఆత్మ కలిగిన వారిని, సత్యాసక్తి కలిగిన వారిని నియమించిన ప్రభుత్వ సలహా ఇచ్చిన రీతిగా ప్రభుత్వ ఈ లోకము అనేది, ఈ లోకంలో మా యాత్ర అనేది తాత్కాలికమే, మేము యాత్రికులమే, బాటసారులమే తండ్రి. ప్రభు ఈ లోకంలో సమాధానపరిచే వారి దాన్ని వారి దేవుడి కుమారులు అనబడదు అన్నావు దేవా. కలహములనేవి, జగడములనేవి ప్రభు ఇవన్నీ కూడా తంటాల మారుతాను, ఇవన్నీ కూడా ప్రభు సాధారణ కార్యములే. కానీ నీ బిడ్డలైన వారు తండ్రి ఎల్లప్పుడూ సంతోషించేవారుగా, ప్రభువును ఆనందించేవారుగా ఉండాలి. కాబట్టి దేవా, ఇశ్రాయేలీయులైతే సనువులతో వారు అనేక రీతులుగా తండ్రి ఐగుప్తులో ఉన్నంత కాలము ఇశ్రాయేలీయులు అందరూ కూడా ఏక మనసు తండ్రి, అందరూ బానిసలే, అందరూ బానిసత్వం, కఠిన సేవ, వెట్టి చాకరీలో ఉన్నప్పుడు వారి మధ్య ఏ తగాదాలు లేవు, వారికి ఏ వ్యాఖ్యలు లేవు. వారికి నేను ఐగుప్తు రాజ్యం వల్ల తండ్రి వారికి హింస. కాబట్టి వారందరూ ఏక మనసు ఎడతగా ప్రార్థించాను. కానీ ఎప్పుడైతే వారు నేను ప్రభు ఆ బానిసత్వం నుంచి విడిపించి వారికి వ్యాజ్యములు, అనేక వ్యాజ్యములు దేవా, వారికి మధ్యనే వ్యాజ్యములు దేవా, మిశ్రమ జనాంగం మిళితమై ప్రభు అరణ్యంలో తండ్రి వారికి మధ్య వ్యాజ్యములు ఉదయకాలం వరకు రాత్రికాలం వరకు మోషనాలకులు తండ్రి ప్రవక్త తీర్చినట్టుగా ప్రభు చూడగలం దేవా. ఇదిగో తండ్రి, మీరు కూడా మమ్మల్ని లోకం నుండి విమోచించి మీ సన్నిధిలో ప్రభు ఇదిగో నడవగల భాగ్యం ఇచ్చినప్పుడు మేము ఇదిగో తండ్రి మీరు మాకు కలిగిన సౌఖ్య స్థితిని బట్టి మేము తండ్రి ఇతరులతో, మా సహోదరులతో, క్రైస్తవులకి అనేకమైన ద్వేషభావములు, తగాదాల్లో తండ్రి, మనస్పర్ధలు, అసమాధాన స్థితి తండ్రి ప్రభావ వీటన్నిటిని బట్టి నేను మీ ఆత్మ ఎంతో దుఃఖపడుచున్నది. ఎన్నో చిక్కులు తండ్రి, విష్ణువాదాలు ఇదిగో తండ్రి సంఘములో తండ్రి వాదముల కలహాలు తండ్రి, ఇవన్నీ కూడా తండ్రి మీ ఆత్మ ఎంతో దుఃఖపడుచున్నవి. నీ మమ్మల్ని విమోచించాక ప్రభుత్వం మేము ఉండవలసినది సమాధానంగా, కానీ కలహ గుణంతో కాదు నాయన. నాడు ఇశ్రాయేలీయుల మధ్య, సహోదరుల మధ్యనే రావాల్సిన యాజ్యములు తండ్రి నాయన తండ్రి, అటు యాజ్యములు ప్రతి ఒక్క క్రైస్తవుల మధ్యన తండ్రి తీసివేయండి. మిషన్లలో, సంఘముల్లో యాజ్యములు తగదా తీసివేసి ఆనాడు ఐగుప్తులు ఎట్టిగా ప్రభు ఏక మనసుతో వారు ఎడతెగక ప్రార్థించారు. ఈనాడు కూడా క్రైస్తవులు అందరూ కూడా ఎడతెగక ఏక మనసుతో ప్రార్థన చేసేటువంటి మన సహవాస అనుభవము క్రైస్తవ సార్వత్రిక సంఘంకి ప్రతి ఒక్కరు కలుస్తున్నాను నాయన. మమ్మ దైర్యంగా తెలియజేశారు. ఏ మనుషులు కానీ, మతాలు కానీ, మిషన్లు కానీ ద్వేషించద్దు, దూషించద్దు అని ప్రభు. ఆ మిషన్ సిద్ధాంతం తను అవలంబించేవారుగా, చేసేవారుగా ప్రతి ఒక్కరు మేము ఉండాలి. కాబట్టి దేవా, ప్రతి విధమైన తప్పిదములు పరిశుద్ధాత్మతో పరిచే ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి బలహీనతలు ఇప్పుడే గుర్తు వేసుకుంటున్నాం తండ్రి. అంచు ప్రభు పాదాలు పట్టి మనము బ్రతిమాడగా, ప్రభుగా కథ సమీపం మనం ఆయన రక్తంతో మనం రక్షణ వస్త్రాలు వెతుక్కోవాల్సిన వారమైనామని గుర్తు చేసుకోవాల్సిన తరుణము ఇది. కాబట్టి దేవానికి వందనాలు తండ్రి. సర్వమానవాన్ని దృష్టించినందుకు స్తోత్రం. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని దృష్టించినందుకు, మనిషి కుమారుడుగా దీపస్తంభం మధ్య సంచరించుతున్న గొర్రె పిల్లమైన మీరే ప్రతి సంఘములో, ప్రతి తరగతిలో, 7 తరగతిలో ఏ లోపములు ఉన్నవో మీరే సరిదిద్దామని లవోదికయ సంఘకాలంలో ఉన్నాం. చల్లారిపోయిన క్రైస్తవులుగా, నిలబెచ్చిన క్రైస్తవులుగా ప్రతి సంఘకాలంలో 7 తరగతులు కలిగిన భక్తులు ఉంటారన్నాం. కాబట్టి ప్రభు ప్రతి తరగతి భక్తులను నాన్న ప్రభు మీరు దృష్టించి ఇప్పుడే సవరించి ప్రతి ఒక్కరిని రక్తంతో, పావన రక్తంతో కడిగి వేసి ప్రభు దేవాదేవా నిజాలు సైతం నీ రక్తంతో కడిగి వేసి ప్రతి ఒక్కరి పాపదోషంలో మన్నించాలి తండ్రి. బ్రతిమాలదాం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రం నాయన. ప్రతి ఒక్కరిని కూడా ప్రభు తండ్రి మీరు దృష్టించి మీరు నాయన ఈ రక్తంతో పరిశుద్ధపరిచి పావనపరుస్తున్నందుకు స్తోత్రం నాయన. ప్రభుని స్తుతించవలసిన వారు స్తోత్రం నాయన. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి రక్త ప్రవాహాలు ప్రతి ఒక్కరిని ముంచి తీస్తున్నందుకు స్తోత్రం నాయన. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ పావనమూర్తి స్తోత్రం నాయన. తండ్రి త్రికాలంలో నిలబడ తండ్రి నిష్కలంకమైన గొర్రె పిల్ల స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రతి ఒక్కరిని కడిగి వేస్తున్నాను, ప్రతి ఒక్క కలంకములు తొలగించేస్తున్నాను, దోషములు కడిగి వేస్తున్నందుకు స్తోత్రం నాయన. స్తోత్రం, స్తోత్రం ప్రభా, ప్రభా స్తోత్రం తండ్రి. తప్పు వివరం చెప్పకుండా
తప్పు మన్నించమన్నా అన్న తప్పుదారి వృద్ధి పొందన్నావు దేవా. కాబట్టి తప్పును వివరముగా నేను మన ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాల్సిన వాడిని. స్తోత్రం నాయన. హల్లెలూయా హల్లెలూయా. దేవానికి వందనాలు స్తోత్రం నాయన. దేవా స్తోత్రం తండ్రి. క్షమించమని ప్రతి ఒక్కరు అడుగుదాం ఆయన. రక్తంలో కడిగి వేసుకున్నాం తండ్రి. ప్రతి ఒక్క తండ్రి జన్మ పాపం, నైజ పాపం, కర్మ పాపములు, ప్రభు యొక్క వాక్యం అవిధేయంగా ఉన్నటువంటి అవిధేయత పాపములు, అపనమ్మిక కలిగినటువంటి పాపము, ప్రభుని ప్రేమించలేని స్థితి కూడా తప్పిదమే, ప్రార్థన లేని స్థితి కూడా తప్పిదమే, పాపం ఒప్పు వేసుకున్నాం దేవా. స్తోత్రం. ప్రతి ఒక్క కలంకము రాల్చి వేస్తున్నాం. స్తోత్రం. రక్త ప్రవాహం నుంచి తీసుకున్నాం. స్తోత్రం ఆయన. హల్లెలూయా 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 దేవా. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవానికి వందనాలు స్తోత్రం చెల్లించుకుంటాం తండ్రి. స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధుడా తండ్రి నీకు వందనాలు తండ్రి. ఈ సమయంలో ప్రతి ఒక్క సర్వమానాలని ప్రక్షాళన చేస్తున్నందుకు, శుద్ధి చేస్తున్నందుకు వందనాలు తండ్రి. దేవానికి వందనాలు. స్తోత్రం. హల్లెలూయా దేవానికి వందనాలు. నువ్వు ఈ పరమగా వీక్షకాల వల్ల నీ మహిమను ఆత్మను తీర్చివేస్తున్నందుకు వందనాలు తండ్రి. స్తోత్రం నాయన. ప్రతి ఒక్కరిని తండ్రి మహిమతో నింపుతున్నందుకు స్తోత్రం నాయన. హల్లెలూయా. పవన్ వాడి చెట్టుని ఇప్పుడే బంధించమని వేసిన అడుగుతున్నాం దేవా. బంధించిన దేవా తండ్రి. స్తోత్రం హల్లెలూయా. ప్రభుకి ముందుకు మమ్మల్ని తీర్మానము తండ్రి ఆయన ప్రభు సన్నిధిలో నడిచేటువంటి స్థితి, మా ప్రార్థన జీవితంలో కట్టుకునేటువంటి స్థితి మన తండ్రి. ఇతరు బలిపీఠము కట్టి నేను నీకు బలు అర్పించాను. నీ మా జీవితాల్లో చేసిన కార్యాలను బట్టి మేము స్తుతించాలే కానీ దేవా ఆయన మేము ఇంకా సనుగులతో, సంశయాలతో మా సహోదరులతో మేము వ్యాఖ్యలు కలిగిన వారిగా ఉండకూడదు తండ్రి అని తెలియపరచకబడి దేవా తండ్రి. స్తోత్రం నాయన. సహోదరులు నాయన ఐక్యత కలిగి ఉండటం ఎంత మేలు, ఎంత మనోహరం అన్నాం దేవా. స్తోత్రం నాయన. అటు మనోహరమైన స్థితి, అటు ఐక్యత, ఏక మనసు ప్రతి ఒక్క క్రైస్తవులకి దయచేసి తండ్రి నీ సన్నిధిలో ప్రభా తండ్రి ఏక మనసుతో ప్రభు దేశం కొరకు ప్రార్థించిన తగ్గించుకొని ప్రార్థన చేసి దేశాన్ని స్వస్థపరుస్తాను దేవానికి వందనాలు అని ప్రతి ఒక్కరు మన యొక్క తీర్మానాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిన వాటిని విన్నాము. ఎన్నో తీర్మానాలు ప్రభు దగ్గర తీసుకున్నాం. ప్రభు నేను ఇది నీ కొరకు చేస్తాను ప్రభు, ఇలా నేను జీవిస్తాను ప్రభు, నేను నీతో నడుస్తాను ప్రభు, నీ చిత్తాన్ని నెరవేరుస్తాను ప్రభు, నీ చిత్తమే నేను ఇప్పుడు తలంపులే నా వేళలు జరిగించు, నా భవిష్యత్తు ఇదిగోనికి ఇస్తున్నాను, నీవే తన భవిష్యత్తును తీర్చిదిద్దని ఎన్నో తీర్మానాలు మనం తీసుకుని ఉండొచ్చు. నీ స్వార్థ చెప్తాను, నీ సాక్ష్యం చెప్తున్నాను తండ్రి, నీ సాక్షిగా ఉంటాను. నీ కొరకు నచ్చదిగా నా సమయాన్ని ఇస్తాను, నా ధనముని ఇస్తాను, నా తలాంతులు వాడతాను. ఎన్నో తీర్మానాలు మనం తీసుకున్న వారు ఉండొచ్చు. అనేక మంది ప్రార్థన చేస్తాను, విజ్ఞాపన చేస్తాను, స్తుతులు చెల్లిస్తాను అని ఎన్నో తీర్మానాలు మేము తీసుకుని ఉండొచ్చు కదా ప్రభు. మేము మర్చిపోయినా మీరు మరవని దేవుడు ప్రభు. కాబట్టి మీరు మాకు తోడుగా ఉండి ఆశపడిన ప్రాణాలు తృప్తిపరిచే దేవుడు, మా ప్రాణాలు తృప్తిపరుస్తామని నీ ఆత్మ సహాయం మాకు ఇచ్చి ప్రతి ఒక్క తీర్మానాల్లో విజయం పొందగల భాగ్యం మన ప్రభుని అడుగుదాము. జయశీలుడైన మీరు మాత్రమే మాకు విజయం ఇవ్వగలరు ప్రభు. మా తీర్మానాలన్నింటికి అనేకమైన ఆటంకములు ఉండవచ్చు ప్రభు, కానీ అన్ని ఆటంకములు కూడా తండ్రి మీరు తొలగించండి. ఆనాడు మోషే ప్రవక్త తండ్రి సకల విద్యా ప్రావీణ్యం కలిగిన వాడైనప్పటికీ నేను నోటి మాంసం గలవాడను, నీవు పంపదలిచిన వారినే పంపు, నా మాట ఎవరు వింటారు నా తండ్రి. నేను ఐగుప్తు వెళ్ళాలా, నేను అర్హత చేస్తాను కదా, మరి ఫరో నన్ను శిక్షిస్తాను. ఇన్ని తండ్రి సాకులు సంశయాల మధ్యలో నేను మీరు తండ్రి నేను నీకు తోడుగా ఉంటాను, అహరోను తోడుగా ఇస్తాను. ఆయన ప్రభు అనేకమైన వాగ్దానాలు ఇచ్చి నువ్వు నడిపించావు దేవా. మేము మా తీర్మానాల్లో మేము నడవలేకపోవచ్చు, అనేకమైన సాకులు, ఆటంకాలు, అబద్ధాలు ప్రభు, ఇంకా అనేకమైన అడ్డులన్నీ కూడా మేము పెట్టుకుని తండ్రి మేము తండ్రి సలుగుతూ కూర్చుండవచ్చు. కానీ దేవ అన్నిటినీ నేను చేతిలో పెడితే మీరే తండ్రి మా జీవితాలను తీర్చిదిద్దుతారు, మీరే మా భవిష్యత్తులో తండ్రి భద్రంగా చేస్తారు, భద్రపరుస్తారని ప్రతి ఒక్కరు మన ప్రభుకు సమర్పణ అవ్వాల్సిన వారమైనాము. దేవానికి వందనాలు స్తోత్రం. ఆయన మధ్యాహ్నం కలిసిన వల్ల తండ్రి మమ్మల్ని అప్పగిస్తున్నాం, మా భవిష్యత్తు నీ చేతులకు అప్పగిస్తున్నాం. మా సంఘమును, మా పరిచయంలో, మా సంఘబడను, మా పట్టణాన్ని, మా దేశంలో, అన్ని దేశంలో, అన్ని ఖండములు, జనామును తండ్రి, సర్వజనాంగాన్ని, సర్వమానవాన్ని, సర్వ సృష్టిని ప్రభు నీ చేతిలో పెడుతున్నాం దేవా. ఈ తెగులను, మహమ్మారిని, చనిపోతున్న వారిని, సైగ మీద ఉన్నవారు, మంచం పట్టిన వారు, వ్యాధి గురించి వ్యాధి బాధపడిన వారు, కోలుకున్నవారు అందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. బయట పనిపాట్లకు వెళ్తున్నవారు ప్రభు
పనిచేస్తున్న ప్రతి ఒక్క హాస్పిటల్ సిబ్బందిని నాన్న తండ్రి నాన్న ప్రభుత్వ తండ్రి పోలీసు వారిని జర్నలిస్ట్ అయిన వారిని తండ్రి వ్యాపారస్తులు కూరగాయల కిరాణా వ్యాపారస్తులు బ్యాంకుల్లో పనిచేసే వారు ప్రభావం అనేక రీతిలో తండ్రి సమాజంకు సేవలు అందించే ప్రతి 20 డిపార్ట్మెంట్లో పనిచేసే ప్రతి ఒక్కరిని పారిశుద్ధ కార్మికులు ప్రతి ఒక్కరు పని పునాన లేక తండ్రి కూలి పనుల్లో వెళ్ళేవారు తండ్రి నిరుద్యోగస్తులుగా పడిన వారు జీతం లేక సొమ్ము లేక పోషణ లేక తండ్రి ప్రాంతాల సహాయం లేక తోచని స్థితితో ఆత్మహత్య తలంపులతో నిరాశతో భయంతో చింతతో తండ్రి తండ్రి పనులు నన్ను పూర్తవని వారు నిలువ నీడ లేని వారు ఆహార వస్త్రం లేని వారు అందరినీ చేతులకు సమర్పణ చేస్తున్నాం తండ్రి తండ్రి ఇదిగో 7వ సహస్రాబ్దంలో భూమిని మీరు ప్రక్షాళన చేసి నూతన భూమిని మీరు తండ్రి తయారు చేయటం మనం మరలా ఈ సృష్టి కార్యం ఇదిగో తండ్రి శుద్ధి చేయుటకు మీరు తలంపు కలిగి ఉన్నారని మాకు తెలియదు కానీ తండ్రి మా తలంపులు మా సందేహాలన్నీ నీకు సమర్పణ తండ్రి మా జీవితానికి సమర్పణ సర్వమానవానికి సమర్పణ అందరి కొరకు మీరు అనుగ్రహించిన రక్షణ కూడా తండ్రి అందరూ పొందుకోవాలి కాబట్టి సర్వమానవాళ్ళ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి మా సమర్పణ అంగీకరించండి దేవా నీ క్షేమాన్ని కాపుదలని దేవుని ఆశీర్వాదం మాకుల రక్షణ అందరి మీద కుమ్మరించండి తండ్రి అందుచు మా సమర్పణలో మేము కొనసాగల భాగ్యం ఇవ్వండి దేవా మా జ్ఞానేంద్రియానికి నీ కొరకు వాడాలి కానీ తండ్రి హలోకం కొరకు కాదు దేవా తండ్రి అనిచి ప్రతి ఒక్కరు కూడా మనం ప్రభుకి సమర్పణ అవుదాం తండ్రి ఇంకో కడవరి దినాల్లో ఎప్పుడైనా నీ కొరకు వాడబడకపోతే ఇంకెప్పుడు మేము వాడబడతాం తండ్రి వృద్ధాప్యం వచ్చాక వాడబడతారా అనారోగ్యము వచ్చి మంచాలు పట్టాక వాడబడతారు కాబట్టి సమయం ఉండగానే మనం అనేక తీర్మానాలు కలిగి ఉన్నప్పుడు మనం సమర్పణ చేసుకున్నప్పుడు మనము దాని కొరకు ఆలస్యం చేయకుండా ప్రభు కొరకు వాడబడాల్సిన వారమైనా ప్రతి ఒక్కరు నోరు తెచ్చి సువార్త రాకడ వార్త అందించవలసిన వారమైనా ఈ కంటిని లేచే కళ్ళు చెవుల్ని నీ వాక్యంతో నింపుకొనుటకు నీ వాక్యం చూచుటకు వాడాల్సిన వారమైనా నా తండ్రి ఈ చేతులతో నీ సువార్త పని చేయాలి కాళ్ళతో నీ సువార్త పరుగులు తీయాలి కాబట్టి దేవా మా సమర్పణ అంగీకరించి ప్రతి ఒక్కరిని కూడా నీ పనిలో వాడుకున్నాడు తండ్రి మన దేశంలో కోట్లాది ఆత్మలతో మీ నెరుగుకుని నశించిపోతున్నారు దేవా వారందరికీ కూడా మనోనేత్రం తెలియజేసి ప్రకాశ వార్త తెలియజేయండి మారు మనసుని ఇవ్వండి తండ్రి పరిశుద్ధాత్మ దేవ ఒప్పింపజేయండి అని ప్రభుకు దేశాన్ని సమర్పించుదాం ప్రతి పట్టణంలో అనేక మంది కరోనా వైరస్ బారిన పడుతున్నారు అనేకమైన కేసులు పెరుగుతున్నాయి వారిని ఆ పేషెంట్ని రోగగ్రస్తుని వైద్యం అందిస్తున్న వైద్యుల్ని నీకు సమర్పణ చేస్తున్నాం ఆయన తండ్రి మీరు అంగీకరించండి ప్రభు వ్యాధులు తోలివేయండి మహమ్మారిని కూర్చోవేయండి ప్రభు తెగులు అణిచివేయండి దేవా నీకు వందనాలు స్తోత్రం మంచి మన అంశంలోని విడిచి ప్రార్థన చేద్దాం ప్రభు ఎవరు మౌనంగా ఉండవద్దు మన అంశంలోని ప్రార్థన చేయవలసిన వారు మనం అడుగుడి మీకు ఇవ్వబడిన ప్రభు చెప్పారు అడగకుండా ప్రభు ఎవరికి ఇవ్వరు కాబట్టి నోరు తెరిచి అడుగుదాం దేవా ఇదిగో తెగులు అణిచివేయండి దేవా వ్యాక్సిన్ ధరించేయండి ప్రభు వైద్యులు దాని తోడుండండి ప్రభు ఓ వైద్యులకి పోలీసులకు అనేకులకు రాజకీయ నాయకులకి అధికారులైన వారికి అనేకులు తన వృద్ధులకి అది వస్తుంది తండ్రి ఏ ఒక్కరికి కూడా తండ్రి ఇంకా వైరస్ ఇంకా వ్యాప్తి చెందకుండా వైరస్ని దహించడంతో కాల్చివేయని మనము ప్రార్థన చేద్దాం ప్రార్థన చేయడం ద్వారానే దేవుడు కార్యం చేయగలడు మనం అడగలిగితే ప్రభు ఎలా చేయగలరు కాబట్టి ప్రతి ఒక్కరూ అడుగుదాం దేవా తండ్రి మీరే వ్యాక్సిన్ ఇచ్చేయండి మీరు పొందిన దెబ్బలు చేస్తారండి మాకు స్వస్థత ఇవ్వైన వ్యాధిని COVID-19 కూడా మీరు మీ శిలువ మీరు మోస్తారు కాబట్టి ఆ వ్యాధి భారం మీరు మోస్తారు కాబట్టి ఆ వ్యాధి భారం ప్రతి ఒక్కరి మీద మనం దించివేసి ఇప్పటికే లక్షలాది మంది చనిపోతున్నారు లక్షలాది మంది బారిన పడుతున్నారు దేవా అందరూ కూడా తండ్రి మన వ్యాకులంతో ఉన్నారు మన వ్యాకులను తీసివేసి మన విచారం తీసివేయండి ధైర్యం ఇవ్వండి తండ్రి పలుబాటు లేని బిడ్డలు పోషణ లేక ఆహారం లేని వారికి సహాయం అందించండి దేవా ఆహార పానీయాలు ఇవ్వండి తండ్రి నోరు తెరిచి అడుగుదాం తండ్రి ప్రభు సహాయకులు లేవనెత్తండి దేవా మీరే అనేకులు తండ్రి ప్రభు గవర్నమెంట్ వారికి తోడు నీ ఆత్మతో నింపి జ్ఞానంతో పరిపాలించే సహాయం ఇవ్వండి తండ్రి నిరాగత సమీపం ఇదిగో సూచనని జరుగుతున్నవి భూకంపములు కరువులు తెగులు ప్రభు ఒకరి మీద ఒక రాజ్యం లేచుట జనం మీద జనం రాజ్యం మీద రాజ్యం లేచుట ఇవన్నీ జరుగుతున్నప్పుడు ప్రభుత్వ తండ్రి నిరాగత సమీపం గ్రహించినటువంటి స్థితి నీ బిడ్డలైన వారికి అనే జనులు సైతం ఇవ్వండి దేవా అందరి కనులు తెరవచేయండి అందరినీ రాకడ కొరకు సిద్ధపరచండి మన ప్రభువుని అడుగుదాం
దేవా మమ్మల్ని మా కుటుంబాన్ని సిద్ధపరచను ఆయన. ప్రతి ఒక్కరిని మా బంధుమిత్రులు మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి. ఏ ఒక్కరు విలువపడకూడదు నాయన. వారికి నేను మేము చెప్తే వింటారో వినరో కానీ పరిశుద్ధాత్మ దేవా మీరే తెలియజేసి తండ్రి విరాకడ యొక్క వార్త తండ్రి తెలియజేసి సిద్ధపరచను ఆయన నుంచి అడుగుదాం తండ్రి. నీకు వందనాలు. అనేక ఆత్మలు కోట్లాది మంది తండ్రి నశించుకోవచ్చున్నాను ఆయన. తండ్రి నశించుకోకుండా నన్ను రక్షించడానికి మీరు వచ్చారు కాబట్టి రక్షించండి ప్రభుని బ్రతిమాలదాము. స్తోత్రం నాయన. దేవ తండ్రి ఇదిగో ప్రభా దేవ ప్రతి విధమైన అనారోగ్యవంతులు కూడా ముట్టండి స్వస్థపరచండి ఆయన. దేవా తండ్రి ఇదిగో ప్రభా అబద్ధ బోధలు తప్పిపోయిన వారిని నూతనపరచండి. రక్షణ లేని బిడ్డలు ఇప్పటికైనా అన్ని మార్గాలకు వచ్చినట్లుగా వారి అడ్డులు తొలగించిన ఆటంకం కలిగించారు. మనసు మార్చండి ప్రభా. రక్షణ పుచ్చుకోగల భాగ్యం ఇవ్వండి. రక్షణ పొందిన వారు చల్లారిపోకుండా వెచ్చని క్రైస్తవులుగా ఉంచండి తండ్రి. ఆయన నీ అందు భయము భక్తిని నిలుపుటకు సహాయం చేయండి దేవా. సమాజంలో కూడా ఎటువంటి స్థితిని చిత్తమైతే దయచేయండి ప్రభా. మీరే తండ్రి త్వరితగతిని వ్యాధిని గద్దించి ప్రభా. తండ్రి వ్యాధి గాలిలో కానీ మనుషుల ద్వారా కానీ వ్యాప్తి చెందకుండా వైరస్ని గ్రహించవేయండి తండ్రి. అనుకూల వాతావరణాన్ని ఇవ్వండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రం నాయన. ఆర్థిక ఇబ్బందులతో ప్రభా ఎంతో మంది మంచి చేసుకున్న బిడ్డలు వారిని అందరినీ కూడా తండ్రి తలపులను విడిపించి ధైర్యంగా నింపండి ప్రభా. ఈ సమయంలో అపవాది గర్జించి మింగి వేస్తున్నాడు ప్రభా. వాడి పడుతున్న మీరు మింగి వేయండి తండ్రి. అలాంటి మోసం కర్ర మోసం పాము అన్నాడు తండ్రి. కర్ర పాము అవగా పాము మిగిలిన పాములైన కర్రలను మింగి వేయాలి తండ్రి. ఇంకా మంత్రాలను చేసిన పాములు తండ్రి మోస చేతిలో వచ్చిన పాము దేవా రింగి వేసింది తండ్రి. నీ శక్తి ముందు దెయ్యపు శక్తులు ఈ పాత్రకే తండ్రి ప్రభా. తండ్రి అపవాదిని మీరు వాడి దూతలు మీరు మింగి వేసి వాటిని గోతులపై బంధించమని వేడుకొచ్చున్నాను ఆయన. తండ్రి అనేక మంది ప్రార్థన పనులు విజ్ఞాపన చేసేవాడిని తండ్రి లేవనెత్తండి దైవాన్ని స్తుతించేవాడిని లేవనెత్తండి తండ్రి. విజ్ఞాపన ప్రార్థన చేసేవాడిని లేవనెత్తండి తండ్రి. మంచి ప్రభుని అడుగుతాను దేవా. స్తోత్రం ఆయన. ప్రతి ఒక్కరు మీతో నడిచేటువంటి సహవాస అనుభవం ప్రతి ఒక్కరికి ఇవ్వండి దేవా. నీకు వందనములు స్తోత్రం ఆయన. విడిచి మర్చిన అంశాలను నెరవేర్చండి తండ్రి. మోషన్స్ ఒక ఫసలుగా 18 రోజులు ప్రవేశపెట్టండి. కృపను బట్టి వందనాలు తండ్రి. ఇక ముందు కూడా తండ్రిని స్తుతించేటువంటి కృపను ఇవ్వండి దేవా. బోధన పని మేము నిర్లక్ష్య పెట్టకుండా సహాయం చేయండి. ప్రతి ఒక్కరి పరిచయం దీవించి ప్రతి ఒక్క సేవకురాలని ఆత్మల పంటకు ఇద్దరు భాగ్యం ఇవ్వండి. మా మిషన్ యొక్క వ్యాప్తి చేయండి. మా మిషన్ యొక్క దీవించండి. ఇతర మిషన్ పరిచయం దీవించండి. స్తోత్రం నాయన. మన రాయన చేయబడిన ప్రార్థన అంశాలన్నింటినీ నెరవేర్చి మహిమందుకునమని వరుడు గారు నన్ను వేస్తున్నామని ప్రార్థన అడుగుతున్నాను కలుగుతానికి ఆమె. ప్రార్థించిన మనము స్తుతించవలసిన వారమైనాము. దేవాది గొప్ప వరకు సరిలో కూర్చుని వీరిచ్చిన తండ్రి స్తోత్రం నాయన. స్తుతులను అంగీకరించిన తండ్రి వందనాలు ప్రభా. పాటల ద్వారా మహిమందుకున్న తండ్రి స్తోత్రం నాయన. వాక్యం సన్నిధి క్రమంతో వాళ్ళ ధ్యానంలో మీరు మహిమందుకున్న తండ్రి స్తోత్రం నాయన. మీరే జ్ఞానత పొందుకున్న తండ్రి స్తోత్రం. సృష్టికరమైన నిన్నే స్థుతిస్తున్నాం స్తోత్రం నాయన. దేవతను ప్రతి ఒక్కరి చిక్కుల నుండి విడిపించిన తండ్రి స్తోత్రం నాయన. ప్రతి ఒక్కరి సాక్షులుగా నిలబెట్టుకున్న తండ్రి స్తోత్రం. పోషణను దయచేసిన తండ్రి స్తోత్రం నాయన. విచారం ఆత్మహత్య తలంపు నుంచి విడిపించిన తండ్రి స్తోత్రం నాయన. అనేక సహాయకులను లేవనెత్తిన తండ్రి స్తోత్రం. ప్రార్థన పనులు లేవనెత్తిన తండ్రి స్తోత్రం నాయన. ఈ స్థితిలో స్తోత్రంలో త్వరగా రానని ఏసునామమున చెల్లించిన పరమ తండ్రి ఆమె. ప్రార్థించి స్తుతించిన మనము కొద్ది నిమిషాలు ఆయన సన్నిధిలో మౌనంగా కనబడదాము. దేవా నాకు కనబడము, నాతో మాట్లాడు. అందరికీ కనబడము, అందరితో మాట్లాడము. ఆమె. పరలోకమందు మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగాక. నీ రాజ్యం వచ్చుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరుగాక. మా దిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఇలా అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించి మా శోధనలకు తిరగకీయమని తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవైనావు తండ్రి ఆమె. ప్రవేశరక్కల జయము అపవాద క్రియకులై ప్రవేశరక్కల జయము అపవాద క్రియకులై ప్రవేశరక్కల సంపూర్ణ విజయం అపవాద క్రియకులంతగా నాశనం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. తండ్రైన దేవుని ప్రేమ, కుమారుని యేసు ప్రభు కృప, పరిశుద్ధాత్మ మండలి సహవాసం ప్రతి ఒక్కరికి తోడైంది నిత్యజీవం కలిసి వచ్చిన దాకా ఆమేన్. అందరికీ